Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. 48 hours ముందు మీకు తెలియకూడదు మేము దారుణం చేస్తాం. ఈ సర్కమ్స్టాన్సెస్లో ఎలా అన్నా బ్రేక్ చేయాలి, వీళ్ళని ఇబ్బందులు పూర్తి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ మన షర్మిల గారి ఇంటికి రావటం, ఆవిడ మూమెంట్ సస్టైన్ చేయడం, అడ్డగించడం ఇవన్నీ జరిగింది. ఆవిడ బయటికి కదలటానికి కూడా లేకుండా చేశారు. మేము ధర్నా చౌక్లో ధర్నాకి వాళ్ళు రిజెక్షన్ చేస్తే మేము హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ పెట్టుకున్నాం. మేము మా అంతా మేము కాదు సిట్కి వెళ్ళిపోయి ధర్నాలు చేయాల్సిన అవసరంలో మేము లేవు. ఇక్కడ ఒక దానికి పర్మిషన్ లేక పర్మిషన్ ఇవ్వండి, మమ్మల్ని రిస్ట్రైన్ చేస్తున్నాను కోర్టుకి వెళ్ళి మేము వితౌట్ పర్మిషన్ వెళ్ళి అసలు ఎలా లెటర్ కూడా పెట్టకుండా వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు. సో ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొచ్చారు ఇది. అలాగే వాళ్ళు అంతసేపు చెప్పినా కూడా డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు కొట్టారని మాట్లాడుతున్నారు. అవేవర్ అవన్నీ ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కింద దాన్ని ట్రైన్లో చూడాల్సింది, ఇప్పుడు కాదని చెప్పాను. బట్ మాకు అదే సోషల్ మీడియాలో ఎవరిని హెరాస్ చేశారో కనబడుతుంది. ఆ సోషల్ మీడియాలో ఈవెన్ ఇబ్బంది పెట్టిన ఫోటోలు వీడియోలు కూడా అందులోనే ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనం ట్రైల్లో చూడాల్సింది. వీఆర్ రెడీ టు ప్రూవ్ ఇన్నోసెన్స్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రైల్. మాకు ఏ కండిషన్ అయినా ఇవ్వచ్చు, మేము రెడీగా ఉన్నాం కంప్లై చేయడానికి అని చెప్పాము. ఒకవేళ రిమాండ్ ఇచ్చేటైతే జస్ట్ రీజనబుల్ అనుకున్నట్లయితే మేము బెయిల్ పిటిషన్తో సిద్ధంగా ఉన్నామని ముందే చెప్పడం జరిగింది. అలాగే రిమాండ్ ఇవ్వగానే అవెవరు ఏదైనా పోలీస్ ఆఫీసర్ మీద చేంజ్ చేసుకున్నారనేది అన్వారంటెడ్ అనేటువంటి భావనతో వారు జడ్జి గారు రిమాండ్ ఇవ్వడం జరిగింది. రిమాండ్ ఇచ్చిన తర్వాత బెయిల్ ఈజ్ ఎ రైట్. ఇమీడియట్గా వీఆర్ రెడీ టు సర్వ్ ద బెయిల్ అప్లికేషన్ అని చెప్పాము. బట్ ద మూమెంట్ ఆయన పూర్తిగా ఆర్డర్ పూర్తి అవ్వకముందే వాళ్ళు రిమాండ్ అనగానే వాళ్ళు కామ్గా బయటికి వెళ్ళిపోయారు. పోలీసు వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కలిసి బెయిల్ అప్లికేషన్ నేను ఇవ్వడానికి వాళ్ళు తీసుకోవడానికి లేరు అక్కడ. వెంటనే నేను మెమో ఆఫ్ ఎవిడెన్స్ జడ్జి గారికి ఇచ్చాను. ఈ బెయిల్ అప్లికేషన్ సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేటప్పటికి ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని పిలవండి అని అన్నారు. వెయిట్ చేశారు, అలాగే నిలబడి ఉన్నారు. 3 సార్లు కబురు పెట్టారు పోలీసుల ద్వారా పిలవమని. ఆ తర్వాత రాలేదు. సిఐ గారు వచ్చారు ముందు. సిఐ గారిని అడిగారు, లేరండి అదని అన్నాడు. మీరు తీసుకోండి నోటీస్ అని అన్నారు. లేదండి ఏసీపీ గారు తీసుకుంటారన్నారు. ఏసీపీ గారిని కబురు పెట్టారు. ఆయన వచ్చాడు, నోటీస్ తీసుకొని కౌంటర్ టైం కావాలని అన్నాడు. అప్పుడు కూడా జడ్జి గారు మందలించారు, ఇలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరెక్ట్ కాదని, ఆ ఇంటెన్షన్ కరెక్ట్గా లేదు, ఆ యాటిట్యూడ్ కరెక్ట్గా లేదని ఆయన చెప్పడం జరిగింది. దాని మీద ప్రొసీడింగ్స్ కూడా ఇనిషియేట్ చేశారు పీపీ గారి మీదకి. అవెవర్ రేపు మార్నింగ్ 11 గంటలకి ఫస్ట్ అవర్లో బెయిల్ ఆర్గ్యుమెంట్స్ వింటానన్నారు. వాళ్ళు కౌంటర్ ఏం చెప్తారో చెప్పమన్నారు. సో దాని మీద టుమారో 11 o'clock ఫస్ట్ అవర్లోనే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. దేశంలో ఉన్న చట్టాలను వాళ్ళు గౌరవించట్లేదు. సో హై హ్యాండెడ్గా ఇల్లీగల్గా పనులు చేస్తున్నారు. ఒక బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంటే పోలీసులు ఏదైనా చేయగలరు, ఎవరైనా అరెస్ట్ చేసేయగలరు, ఏదైనా కేసులు పెట్టేయగలరని ఆ కోర్టు ఉత్తర్వులనే ఉల్లంఘించి వైలేట్ చేస్తూ ఈ రకంగా చేయడం అనేది ఇది ఇవాళ కాకపోతే రేపైనా మేము దీని మీద లీగల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేస్తున్నాం. హైకోర్టులో సుప్రీంకోర్టు దాకా కూడా వెళతాం. సో దీని మీద మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ కోర్ట్. టుమారో వీ హోప్ దట్ విల్ గెట్ జస్టిస్. అసలు ఏ సెక్షన్లో లేవు, అందులో బెయిల్ ఇవ్వకపోవడానికి. బెయిల్ అసలు లేదు కదా, హీరింగ్ అయితే జరగలేదు, బెయిల్ ఏమి రిజెక్ట్ చేయలేదు. రేపు మార్నింగ్ 11 o'clock ఆర్గ్యుమెంట్స్ వింటాను. బికాస్ పీపీ గారు ఇప్పుడు అయిపోయేది. ఏసీపీ గారు మీరు కౌంటర్ చెప్పండి అంటే నాకు రేపు దాకా టైం ఇవ్వండి, పీపీ గారు వస్తారని అన్నారు. రిక్వెస్ట్ చేశాడు. అందుకని ఫైనల్గా 11 o'clock ఫస్ట్ అవర్ బెయిల్ ఆర్గ్యుమెంట్స్ చెప్పండి. పోలీసులు మరియు పీపీ గారు వ్యవహరించిన విధానం సరైనది కాదు. బట్ హవెవర్ అది కోర్టు నోటీస్ చేసింది. సో తప్పకుండా చర్యలు తీసుకుంటారు. దానికి కావాల్సిన ప్రొసీడింగ్స్ కూడా గౌరవమైన న్యాయమూర్తి గారు ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేశారు. అట్లా కాదండి, మేము ఆర్గ్యుమెంట్ చెప్తాం. ఇట్ ఇస్ డిస్కషన్ ఆఫ్ ద కోర్ట్. రేపు 11 గంటలకు హీరింగ్ అయిన తర్వాత జడ్జి గారు డిసైడ్ చేసి ప్రొనౌన్స్ చేస్తారు. మాకు విశ్వాసం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది. ఇందాక నుంచే చెప్తున్నాను నేను. వీ హోప్ దట్ వీ విల్ హ్యావ్ జస్టిస్ అని చెప్తున్నాను ఇందాక నుంచి. సో లెట్ us hope for the best tomorrow. Thank you very much. Thank you very much. చూశారు కోర్టులో, Thank you very much. చూశారు.